పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా, ఆగస్టు 18వ తారీఖు సోమవారం. ఈనాటి మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు. సువార్త పట్టణం మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు. సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. ధనికుడగు యువకుడు. అంతటా ఒక యువకుడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నెలా ప్రశ్నించెదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవం పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏమి అని ఆ యువకుడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకుము, వ్యభిచరింపకుము, దొంగిలింపకుము, అబద్ధ సాక్ష్యములు పలుకకుము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా యువకుడు యేసుతో, ఇవి అన్నీ ఆచరించుచుంటిని, నేను ఇంకేమి చేయవలేను అని అడిగెను. నీవు పరిపూర్ణుడవగు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద కలువాడగటొచ్చి ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి సువార్త పట్టణ ధ్యానాంశం పరిత్యాగంలో పరిపూర్ణత. మానవునికి నిజ దేవుని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందటయే ఈ జీవిత పరమార్థమై ఉన్నది. ఈ జీవిత గమ్యమైన నిత్య జీవం పొందాలని కాంక్షించే ప్రతి ఒక్కరూ దైవాజ్ఞలను ఆచరించాలి. దైవాజ్ఞలలో మొదటి 3 ఆజ్ఞలు నిజ దేవుని ఆరాధించుటకు సంబంధించినవే. అన్య దేవతలు ఆరాధన దేవుడు అసహ్యించుకొనును. నిజ దేవుని ఆరాధన నుండి వైదొలగి అన్య దేవతల ఆరాధన వైపు మరలిన ఇజ్రాయేలు ప్రజలను దేవుడు శిక్షించాడు. వారిలో పరివర్తనకై న్యాయాధిపతులను నియమించి వారి ద్వారా హెచ్చరించాడు. న్యాయాధిపతుల మరణంతో తిరిగి మతభ్రష్టులైపోయారు. దేవుడు కోరునది తాత్కాలికమైన పరివర్తన కాదు, శాశ్వతమైన పరివర్తన. మారిన మనసుతో జీవిత పందాను మార్చుకొని నిజభక్తి కలిగి దేవుణ్ణి అన్ని వేళలా ఆరాధించుట దైవ ప్రజల లక్షణమై ఉండాలి. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో రెండవ భాగమైన 4వ ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ వరకు తల్లిదండ్రులు సోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండమని ప్రబోధిస్తున్నాయి. సోదర ప్రేమ ఉన్న చోట నరహత్య, వ్యభిచారం, దొంగతనం, అబద్ధ సాక్ష్యములు, పరుల సొమ్ము ఆశించుట, వ్యామోహములకు తావు ఉండదు. కనుక ఒక వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువానిని ప్రేమించగలడు. ఈ సోదర ప్రేమ మాటలకు పరిమితమైనది కాకూడదు, క్రియాపూర్వకమైన ప్రేమయై ఉండవలేను. ఆ క్రియాపూర్వకమైన ప్రేమ అనగా నీకున్న ఆస్తిని సహితము పేద సాధులకు పంచిపెట్టుటకు వెనుదీయకూడదు. ఈ లోకంలో మనం నిర్వహించే ప్రేమపూర్వకమైన ప్రతి కార్యం మనకు పరలోకంలో శాశ్వతమైన సంపదను సమకూర్చును. ఆ పరలోక సంపదయే మనకు నిత్య జీవ సోపానమగును. కనుక దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ దైవ ప్రేమ, సోదర ప్రేమను ప్రతిబింబించే క్రియాశీల జీవితమును జీవించక కంకణబద్ధులమవుదాం. మనకై దేవుడు సిద్ధపరిచిన
శాశ్వత జీవితం అనే బహుమతిని సొంతం చేసుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి నేటి సువార్తలో యేసు విశ్వాస శిష్యరికమునకు సంబంధించిన ఒక విషయమును ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక యువకుడు యేసును సమీపించాడు. అతనికి జీవితంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. లౌకిక పరంగా ధనము అమితంగానే ఉంది. భౌతిక అవసరాలు పరంగా ఏ కొదవ లేదు. అయినా ఆత్మలో ఏదో వెలితిగా ఉంది. అంతరంగంలో ఏదో కొరవడి ఉంది. సంపూర్ణ ఆనందంను అనుభవించలేకపోతూ ఉన్నాడు. అంగట్లో అన్నీ ఉన్నా సుఖం సున్నా అన్నట్టుగా మన జీవితంలో బ్రతకడానికి అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న హృదిలో ప్రశాంతత లేదు. త్వరలోనే తెలుసుకున్నాడు. తనలో నిజమైన శాంతి లేదని అంతే త్వరలో గ్రహించాడు. యేసు తన లోటు మనసులోని ఖాళీ పూరించగలదని వెంటనే వస్తూ ఉన్నాడు. సిగ్గుపడక యేసును అడుగుతూ ఉన్నాడు, దైవరాజ్యం పొందాలంటే ఏం చేయాలి అని. యేసు చెప్పిన జవాబు విని విస్తుపోయాడు. ఈ ఆజ్ఞలు నాకు సుపరిచితమే కదా అని ఆనందించాడు. కానీ పరిపూర్ణత అన్నిటినీ అమ్మివేసి పేదలకు దానం చేసి తిరిగి వచ్చి ప్రభువును అనుసరించడంలో ఉంది అని పరలోక సత్యం తెలుసుకున్నప్పుడు తన అహమును స్వీయ ఆనందమును వదులుకోలేకపోయాడు. బృహత్తర భవిష్యత్తును పోగొట్టుకున్నాడు. నేడు నీవు నేను యేసు పరిత్యాగ జీవన ఆహ్వానానికి ఎటువంటి సమాధానం ఇవ్వగలం? ఆలోచిద్దాం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో ముచ్చడించే విషయాలు ఏమి అని మనం ధ్యానిస్తే, దైవ ఆజ్ఞలు 10 అని మనందరికీ తెలుసు. మరి ప్రతి ఆజ్ఞ కూడా ఎంతో మధురమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. 10 ఆజ్ఞల్లో దేవునికి సంబంధించినవి. మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా దేవునికి మన సహోదరుల పట్ల ప్రేమించడానికి సహకరిస్తూ ఉన్నాయి. మరి దేవుని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునితో ఉన్నామా అని మనం ధ్యానించుకోవాలి. దేవుని స్థానంలో మనం ఏదైనా వస్తువుని కానీ, మనుషులను కానీ, ఉద్యోగాన్ని కానీ, సంపదను కానీ, బంగారాన్ని కానీ పెట్టి ఎక్కువ విశిష్టతను చూపిస్తూ ఉన్నామా గమనించుకోవాలి. ఎందుకనగా ఈనాడు మనం ఒక యువకుని ధనికుని చూస్తూ ఉన్నాం. ఆయనకున్నటువంటి ఆలోచనలు చాలా మంచివి అయినప్పటికీ తనకున్నటువంటి ఆశ ఎంతో దృఢమైనది. దేవుని తెలుసుకోవాలనే ఆరాటం, దేవుని స్తుతించాలనే ఆరాటం, పరలోకాన్ని పొందాలనే ఆరాటం ఉంది. కానీ ఈ లోకంతో పోరాడుతూ ఉన్నాడు. అది సంపద. మరి అధిక ధనకుడైనందువల్ల తన సంపదను అమ్మటానికి కానీ, పేదలకు దానం చేయటానికి కానీ ఆ వ్యక్తి మనస్సు అంగీకరించలేదు. ఎందుకనగా దేవుని వైపు ఎటువంటి లోపం లేకుండా ఆయన యొక్క కార్యక్రమాలు ధర్మాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ఏ విధంగా సిద్ధంగా లేడు. మరి మనం దేవుడు కావాలా, లోకం కావాలంటే చాలామంది ఈ రోజుల్లో లోకం వైపే మన యొక్క హృదయాన్ని నిలుపుకుంటూ ఉన్నారు. ఎందుకనగా ఈ లోకం ఎంతో ఆహ్లాదంగాను సంతోషంగాను ఉంటుంది. కానీ ఈ లోక విలువలు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు అవి మనతో రావు. ఈ లోకంలో ఉండగానే పరలోకాన్ని సంపాదించుకోవాలనే ఆశ మాత్రమే కాదు, అది ఎట్లు సంపాదించాలి, ఏ విధంగా ఉంటే పరలోకం మనదవుతుంది. మరి యేసు ప్రభు తన యొక్క రక్తాన్ని చిందించి ఆ పరలోకాన్ని మన కోసం సిద్ధంగా ఉంచారనేటువంటి విషయాన్ని ఎప్పుడూ మరవకూడదు. పరలోకం మనది కావాలని కోరుకుందాం.